పొద్దున్నే నేనొక కాల్ మాట్లాడాను సార్. నిజంగా చెప్తున్నాను, ఆ కస్టమర్ బాధ వింటుంటే కడుపు తరుక్కుపోయింది. హ్మ్, ఏమైంది? మళ్ళీ ఆ లోకల్ వెండర్ ఇష్యూనేనా? అదే సార్, 2 ఏళ్ల క్రితం ఎక్కడో వాళ్ళ ఊర్లో ఉన్న ఒక లోకల్ ఎలక్ట్రికల్ షాప్ దగ్గర సోలార్ వేయించుకున్నారు. ఇప్పుడు ఇన్వర్టర్లో ఏదో ప్రాబ్లం వచ్చి పవర్ జనరేషన్ ఆగిపోయింది. రైట్. తీరా కస్టమర్ వెళ్లి చూస్తే ఆ షాప్ వాడు ఆ సోలార్ బిజినెస్ మూసేసి అదే ప్లేస్లో ఒక ఫ్యాన్సీ స్టోర్ పెట్టుకున్నాడట. ఇప్పుడు ఆ కస్టమర్కి వారంటీ క్లెయిమ్ చేయడానికి ఎవ్వరూ లేరు. అవును, ఇవి మనం ఫీల్డ్లో రెగ్యులర్గా చూస్తున్నదే కదా. పోనీ అప్పట్లో ఆ సబ్సిడీ అకౌంట్లో పడిందా అంటే అదీ లేదు. కేవలం ఒక 15,000 తక్కువకొస్తుందని ఆశపడి మన కస్టమర్లిన మోసపోవడం చూస్తుంటే నా 15 ఏళ్ల సర్వీస్లో ఇదెక్కడి న్యాయం అనిపిస్తుంది. ఇది నిజంగా దురదృష్టకరమన్నా. మన దగ్గరున్న ఆ మార్కెట్ రీసెర్చ్ రిపోర్ట్స్ కూడా ఎగ్జాక్ట్గా ఇదే చెప్తున్నాయి. ఈ 2020 నుంచి 22 మధ్యకాలంలో మన ఏపీలో సోలార్ మార్కెట్ సడన్గా బూమ్ అయింది కదా. అవును, కోవిడ్ టైం తర్వాత బాగా పెరిగింది. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఈ లోకల్ ఎలక్ట్రికల్ షాపులు, ప్లంబింగ్ కాంట్రాక్టర్లందరూ ఏంటంటే ఈ బిజినెస్లోకి దిగేశారు. వాళ్ళ ఇంటెన్షన్స్ బహుశా చెడ్డవి కాకపోవచ్చు. అంటే వాళ్ళు కావాలని మోసం చెయ్యట్లేదంటారా? కావాలని కాదు, కానీ సమస్య అంతా వాళ్ళ బిజినెస్ మోడల్లో ఉంది. సోలార్ అనేది కేవలం ఒక వస్తువు అమ్మి చేతులు దులుపుకునే వ్యాపారం కాదు కదా. ఖచ్చితంగా అదొక 25 ఏళ్ల ప్రయాణం. రైట్. ఆ కమిట్మెంట్ని నిలబెట్టుకునే ఫినాన్షియల్ స్టెబిలిటీ, ఆ టెక్నికల్ బ్యాండ్విడ్త్ ఆ లోకల్ వెండర్ల దగ్గర ఉండదు. మార్కెట్లో కొంచెం కాంపిటీషన్ పెరగగానే చాలా ఈజీగా బోర్డ్ మార్చేసి వేరే బిజినెస్కెళ్ళిపోతారు. కరెక్టే సార్, కానీ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. వాళ్ళకి బిజినెస్ మోడల్స్ ఇవన్నీ తెలియవు కదా. అరే వాళ్ళు మనూరి వాళ్లే కదా, మన కళ్ళెదురుకే ఉంటారు కదా అని ఫీల్ అవుతారు. ఆ నమ్మకం సహజమే. ఏమైనా ప్రాబ్లం వస్తే వెంటనే వెళ్లి నిలదీయచ్చు అని అనుకుంటారు. కళ్ళెదురుగా ఉండే మనిషి మీద నమ్మకంతో లోకల్ వాళ్ల దగ్గర సోలార్ వేయించుకుంటే తప్పేంటి అని మన కస్టమర్లు చాలా ఇన్నోసెంట్గా అడుగుతుంటారు. ఆహనా, ఇక్కడే టెక్నికల్ రియాలిటీని మనం బ్రేక్డౌన్ చేయాలి. టెక్నాలజీకి నమ్మకం కన్నా ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్ ముఖ్యం. అంటే వాళ్ళు వాడే ఎక్విప్మెంట్లో తేడా ఉంటుందంటారా? చాలా పెద్ద తేడా ఉంటుంది. ఒక లోకల్ వెండర్ దగ్గర సోలార్ వేయించుకున్నప్పుడు వాళ్ళు తెచ్చే ప్యానెల్స్ చాలా వరకు నాన్ డీసీఆర్ ప్యానెల్స్ అయి ఉంటాయి. ఒక్క నిమిషం, ఈ డీసీఆర్ అంటే డొమెస్టిక్ కంటెంట్ రిక్వైర్మెంట్ కదా? అవును, డొమెస్టిక్ కంటెంట్ రిక్వైర్మెంట్. అంటే ప్యానెల్ లోపలుండే సోలార్ సెల్స్ ఖచ్చితంగా మన దేశంలోనే తయారై ఉండాలి. ఆ సర్టిఫికేషన్ లేకపోతే గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వదు కదా. ఈ చిన్న లాజిక్ లోకల్ షాప్ వాళ్ళు చెప్పరు అంటారు. చెప్పరు, ఎందుకంటే వాళ్లకి వేరే ఆప్షన్ లేదు. ఇక్కడ సప్లై చైన్ మెకానిజం ఎలా పనిచేస్తుందో చూడండి. ఒక టియర్ 1 మ్యానుఫ్యాక్చరర్ అంటే హైయెస్ట్ క్వాలిటీ ప్యానెల్స్ తయారు చేసే బ్రాండెడ్ కంపెనీ అన్నమాట. వాళ్ళు కనీసం మెగావాట్ల లెక్కన బల్క్ ఆర్డర్స్ ఉంటేనే సప్లై చేస్తారు. ఒక లోకల్ షాప్ వాడికి నెలకు మహా అయితే 2-3 ఇన్స్టాలేషన్స్ ఉంటాయి. వాళ్ళ బల్క్ కొనలేరు. ఓహో, అంటే వాళ్ళకి డైరెక్ట్గా కంపెనీ నుంచి సరుకు రాదనమాట. రాదు. కాబట్టి వాళ్ళెక్కడో సెకండ్ హ్యాండ్లోనో గ్రే మార్కెట్లోనో దొరికే బీ-గ్రేడ్ ప్యానెల్స్ తీసుకొస్తారు. అవునవును, ఆ ట్రాన్స్పోర్ట్లోనే సగం డ్యామేజ్ అయిపోతాయి కదా. ఎగ్జాక్ట్లీ. వాటిల్లో మైక్రో క్రాక్స్ డెవలప్ అవుతాయి. పైకి బాగానే కనిపిస్తాయి, కానీ కరెంట్ జనరేషన్ సరిగ్గా ఉండదు. అంటే ఒక సామాన్య వ్యక్తికి తెలియకుండానే వాళ్ళ ఇంటి పునాదిలోనే ఇంత పెద్ద కాంప్రమైజ్ జరుగుతోందన్నమాట. అవును. ఇంకో ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటంటే ప్యానెల్ పర్ఫార్మెన్స్ మానిటరింగ్. మానిటరింగ్ యాప్స్ గురించి చెప్తున్నారా? అదే, ప్యానెల్స్ వేశాక ఏ ప్యానెల్ ఎంత కరెంట్ జనరేట్ చేస్తోంది, ఎక్కడ ఫాల్ట్ ఉంది అనేది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసే అడ్వాన్స్ టెక్నాలజీ ఈ లోకల్ షాపుల దగ్గర ఉండదు. అంటే సార్, కస్టమర్కి ఆ కరెంటు బిల్లు మళ్లీ పెరిగే వరకు తమ ఇంటి మీద ఉన్న సిస్టమ్ సరిగ్గా పనిచేయట్లేదన్న విషయం కూడా వాళ్ళకి తెలియదన్నమాట. ఖచ్చితంగా. ఇక స్పేర్ పార్ట్స్ ఇన్వెంటరీ సంగతి చూద్దాం. అన్న మనకి బాగా తెలిసిన విషయమే ఇది. అవును, ఆ ఇన్వర్టర్లు కాలిపోయే ఇష్యూస్. రైట్. మన ఏపీలో సమ్మర్ వచ్చిందంటే వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. ఒక్కోసారి 180 వోల్ట్స్కి పడిపోతోంది, ఒక్కోసారి 260కి వెళ్తోంది. బాబోయ్, మన గుంటూరు, విజయవాడ ఎండల్లో ఆ వోల్టేజ్ అప్ అండ్ డౌన్స్ ఫీల్డ్లో నేను రెగ్యులర్గా చూస్తుంటాను. ఆ టైంలో లోకల్ గ్రేడ్ ఇన్వర్టర్స్ లోపల ఉండే కెపాసిటర్స్ బ్లాస్ట్ అవుతాయి. ఆ బ్లాస్ట్ అయినప్పుడు జైవిక్ లాంటి సెంట్రల్ ఆపరేషన్స్ ఉన్న కంపెనీ దగ్గరైతే ఏపీ అంతటా ఉన్న వేర్హౌజులలో ఆ స్పేర్ పార్ట్స్ ఎప్పుడూ రెడీగా ఉంటాయి. మన సర్వీస్ టీం వెళ్లి వెంటనే రీప్లేస్ చేసేస్తుంది. కానీ లోకల్ షాప్ వాడు ఆ పార్ట్ కోసం మళ్లీ ఎక్కడో హైదరాబాద్కో ఢిల్లీకో ఆర్డర్ పెట్టి వారం 10 రోజులు వెయిట్ చేయాలి. వాళ్ళకి ఎటువంటి ఫార్మల్ ఏఎంసీ అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ స్ట్రక్చర్ ఉండదు. ఆ వారం 10 రోజులు ఆ ఇంట్లో వాళ్లు పవర్ కట్స్ ఫేస్ చేస్తూ ఏసీలు ఆన్ చేసుకోలేక ఎంత ఇబ్బంది పడతారో ఆలోచించండి సార్.
మన కస్టమర్ల పరిస్థితి తలుచుకుంటేనే భయమేస్తుంది. ఇక్కడే ఒక సెంట్రల్ స్కేల్ ఆపరేషన్స్ ఉన్న కంపెనీకి లోకల్ వెండర్కి ఉన్న తేడా బయటపడుతుంది. అవును సార్, మన జైవిక్ ఆపరేషన్స్ చూస్తే ఈ డిఫరెన్స్ క్లియర్గా అర్థమవుతుంది. గత 15 ఏళ్లలో ఈ ఫీల్డ్లో ఎన్ని మార్పులొచ్చాయో నేను స్వయంగా చూశాను. చాలా వచ్చాయి. టెక్నాలజీ పరంగా అయితే ఎంతో అప్గ్రేడ్ అయింది. అదే కదా, పాత తరం పాలీ ప్యానెల్స్ నుంచి మోనోకి, ఇప్పుడు టాప్కాన్ బైఫేషియల్ ప్యానెల్స్ అంటే ప్యానెల్కి రెండు వైపులా సూర్యరశ్మిని గ్రహించి కరెంట్ జనరేట్ చేసే టెక్నాలజీ వరకు మార్పులొచ్చాయి. అవును, బైఫేషియల్ ఇప్పుడు చాలా స్టాండర్డ్ అయిపోయింది. ఇన్ని మార్పుల్ని తట్టుకుని ఒక బ్రాండ్ ఈ రోజుకి నిలబడి సర్వీస్ ఇస్తుందంటే ఆ ఆపరేషన్స్ వెనక ఉన్న సిస్టమ్ అలాంటిది. నిజమే అన్నా. Tier-1 మ్యానుఫ్యాక్చరర్స్తో ఉన్న స్ట్రాంగ్ సప్లై చైన్, సర్టిఫైడ్ ఇన్స్టాలేషన్ టీమ్స్, ఇవన్నీ ఆ సెంట్రల్ స్కేల్ వల్లే సాధ్యం. అన్నిటికంటే ముఖ్యంగా ఇంకో విషయం ఉంది. ఏంటది సార్? ఆస్పత్రులు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో 100 కిలోవాట్ కమర్షియల్ ప్రాజెక్టులు డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన అనుభవం ఆ ఇంజనీర్లకుంటుంది. ఇక్కడే నాకొక డౌట్ వస్తుంది సార్. మన కస్టమర్ల తరపున నేనడుగుతున్నాను. అడగండి. హాస్పిటల్స్, ఫ్యాక్టరీలకి 100 కిలోవాట్ చేసే అంత పెద్ద కంపెనీకి ఒక సామాన్యుడి ఇంటి మీద 5 కిలోవాట్ వెయ్యడమనేది చాలా చిన్న ప్రాజెక్ట్ కదా. వాళ్లు దీన్ని చిన్నచూపు చూస్తారేమో, సరిగ్గా పట్టించుకోరేమో అన్న భయం కొంతమందికి ఉంటుంది. పెద్ద ప్రాజెక్ట్స్ చేసేవాళ్లు చిన్న ఇళ్ల మీద ఎందుకు శ్రద్ధ పెడతారు? ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్. కానీ టెక్నికల్గా చూస్తే జరిగేది దానికి పూర్తిగా వ్యతిరేకం. అంటే ఒక హాస్పిటల్కి 100 కిలోవాట్ సిస్టమ్ వెయ్యాలంటే అందులో ఉండే గ్రిడ్ సింక్రొనైజేషన్, అంటే గవర్నమెంట్ కరెంటుకి, సోలార్ పవర్కి మధ్య జరిగే బ్యాలెన్సింగ్ ఎంత కాంప్లెక్స్గా ఉంటుందో ఆలోచించండి. చాలా కాంప్లెక్స్. ఒక సెకండ్ పవర్ ఫ్లక్చువేట్ అయినా అక్కడ ఆపరేషన్ థియేటర్లో పేషెంట్ ప్రాణాలకే రిస్క్ ఉంటుంది. అవును, అక్కడ ఏమాత్రం తేడా వచ్చినా చాలా ప్రమాదం. కాబట్టి అక్కడ సేఫ్టీ ప్రోటోకాల్స్, లోడ్ క్యాలిక్యులేషన్స్ చాలా పక్కాగా ఉంటాయి. అలాంటి కఠినమైన ప్రమాణాలతో పనిచేసే ఇంజనీరింగ్ టీం ఒక ఇంటి మీద 5 కిలోవాట్ రెసిడెన్షియల్ సిస్టమ్ వెయ్యాల్సి వచ్చినప్పుడు వాళ్లకది టెక్నికల్గా చాలా చాలా సులభం. ఓహో, అంటే వాళ్ళకి ఆ హై స్టాండర్డ్స్ అలవాటైపోయి ఉంటాయి కాబట్టి చిన్న ప్రాజెక్ట్ని కూడా ఆటోమేటిక్గా అదే క్వాలిటీతో చేస్తారన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ కేబుల్ రౌటింగ్ కానివ్వండి, ఆ సేఫ్టీ బ్రేకర్స్ కానివ్వండి, వాళ్ళు పర్ఫెక్ట్గా, ఆల్మోస్ట్ ఓవర్ ఇంజనీర్డ్ పద్ధతిలో చేస్తారు. సేఫ్టీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు. రైట్. ఒక లోకల్ షాప్ వాడి దగ్గర ఆ లెవెల్ ఆఫ్ టెక్నికల్ కాంపిటెన్స్ ఎప్పటికీ మ్యాచ్ కాలేదు. రైట్ సార్. ఆ ప్రొఫెషనలిజం ఇన్స్టలేషన్లోనే కాదు, సబ్సిడీ ప్రాసెసింగ్లో కూడా ఎలా ఉంటుందో నేను ఫీల్డ్లో రోజు చూస్తున్నాను. సబ్సిడీ అనగానే చాలామందికుండే అపోహలు మీకు తెలుసుగా. అవును సార్, గవర్నమెంట్ పీఎం సూర్యాఘర్ లాంటి మంచి స్కీమ్స్ తెచ్చింది. సామాన్యులేమనుకుంటారంటే సబ్సిడీనే కదా, ఆన్లైన్లో ఆధార్ కరెంట్ బిల్ అప్లోడ్ చేస్తే డైరెక్ట్గా అకౌంట్లో పడిపోతుంది అని. కానీ రియాలిటీ వేరు. ఆ పోర్టల్లో నావిగేట్ చేయడం, డాక్యుమెంట్స్ కరెక్ట్ ఫార్మాట్లో పెట్టడం ఎంత కష్టమో వాళ్లకి ప్రాసెస్ మొదలుపెట్టాకే తెలుస్తుంది. ఇక్కడే అసలైన నిజం దాగి ఉందన్నా. సెంట్రల్ సబ్సిడీ రావాలంటే కస్టమర్ అప్లై చేస్తే సరిపోదు. ఇన్స్టాల్ చేసే వెండర్ ఖచ్చితంగా ఎంఎన్ఆర్ఈ ఎంపానల్డ్ అయి ఉండాలి. అంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ గుర్తింపు పొందిన వెండర్ అయి ఉండాలి. రైట్? ఖచ్చితంగా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన రిజిస్టర్డ్ వెండర్ అయితేనే కుదురుతుంది. దీన్ని కొంచెం వివరంగా చెప్పండి సార్. ఈ ఎంఎన్ఆర్ఈ ఎంపానల్మెంట్ అనేది జస్ట్ ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ నింపితే వచ్చేది కాదు కదా? అస్సలు కాదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం హెల్మెట్ కొనేటప్పుడు రోడ్డు మీద ఎవరైనా ప్లాస్టిక్ టోపీ అమ్మొచ్చు. అవును. కానీ దానికి ఐఎస్ఐ మార్కు ఉంటేనే అది యాక్సిడెంట్ అయినప్పుడు మనల్ని కాపాడుతుందని నమ్ముతాం. ఎందుకంటే ఐఎస్ఐ మార్కు ఊరికే రాదు, ఎన్నో క్రాష్ టెస్టులు చేస్తాగానీ ఇవ్వరు. సూపర్ ఎగ్జాంపుల్ సార్. ఎంఎన్ఆర్ఈ ఎంపానల్మెంట్ కూడా అంతే. మినిస్ట్రీ వాళ్ళు ఒక కంపెనీకి గుర్తింపు ఇవ్వాలంటే ఆ కంపెనీకి ఒక స్ట్రాంగ్ ట్రాక్ రికార్డ్ ఉండాలి, ఫినాన్షియల్ ఆడిట్స్ జరగాలి, వాళ్ళ ఇంజనీర్లకి టెక్నికల్ సర్టిఫికేషన్స్ ఉండాలి. అర్థమైంది. అంటే ఈ లోకల్ షాపులకి ఆ ట్రాక్ రికార్డ్, ఆ ఆడిట్స్ ఉండవు కాబట్టి వాళ్ళకి గుర్తింపు రాదు. కరెక్ట్. గుర్తింపు లేనప్పుడు వాళ్ళు సబ్సిడీ ఇప్పించలేరు. సిస్టమ్ పెట్టేసి వాళ్ల లాభం వాళ్ళు తీసుకుని సబ్సిడీ మీరే ఆన్లైన్లో చూసుకోండి అని చేతులెత్తేస్తారు. ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది మన కస్టమర్లకి. అవును. డిస్కాం వాళ్ల దగ్గర నెట్ మీటర్ అప్రూవల్ తెచ్చుకోవాలి. నెట్ మీటర్ అంటే ఏంటి అనేది కూడా చాలా మందికి తెలియదు సార్. నెట్ మీటర్ అంటే మనం వాడగా మిగిలిన కరెంట్ని మళ్ళీ గవర్నమెంట్ గ్రిడ్కి పంపించే మీటర్. దీన్ని టెస్ట్ చేయడానికి ఎంఆర్ఐ టెస్టింగ్ అని ఒకటుంటుంది. ఎంఆర్ఐ టెస్టింగ్. అది పాస్ అయితేనే డిస్కాం వాళ్ళు అప్రూవల్ ఇస్తారు.
ఇదంతా ఒక సామాన్యుడు ఆఫీసుల చుట్టూ లైన్మెన్ల చుట్టూ తిరిగి చేసుకోలేక విసిగిపోతాడు. అదే కదా అసలు ప్రాబ్లం. డాక్యుమెంట్స్ ఏ ఫార్మాట్లో పెట్టాలో తెలియక సగం మంది ఆ సబ్సిడీ ఆశ వదిలేసుకుంటారు. హ్మ్, అదే జైవిక్ లాంటి ఎంఎన్ఆర్ఈ ఎంపానల్డ్ కంపెనీ తీసుకుంటే అసలు ఏ కస్టమరు వాళ్ల సిస్టంలోకి లాగిన్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు కదా. అస్సలుండదు. అన్న, ఒక్క సెకండ్ ఇది చెప్పాలి. జైవిక్ ఆపరేషన్స్ గమనిస్తే వాళ్ల దగ్గర సబ్సిడీ ప్రాసెసింగ్ కోసమే ఒక డెడికేటెడ్ టీం ఉంటుంది. మ్మ్. డిస్కామ్ అధికారులతో కోఆర్డినేషన్, వాళ్ళని సైట్కి పిలిపించి ఇన్స్పెక్షన్ చేయించడం, ఆ నెట్మెటర్ అప్రూవల్స్ తీసుకురావడం, పేపర్ వర్క్ మొత్తం కరెక్ట్ ఫార్మాట్లో సబ్మిట్ చేయడం, ఇవన్నీ వాళ్లే చూసుకుంటారు. గ్రేట్. ప్రతి ఒక్క అడుగు వాళ్లే చూసుకుంటారు. సబ్సిడీ అమౌంట్ డైరెక్ట్గా కస్టమర్ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయ్యేంత వరకు వాళ్లే ఫాలోఅప్ చేస్తారు. వినడానికి ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. అంటే కస్టమర్ ఏ ఆఫీసు చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సిన పని లేదు. అస్సల్లేదు. వాళ్ల రెగ్యులర్ డ్యూటీస్ వాళ్లు చూసుకుంటూ ఉంటే బ్యాకెండ్లో పని జరిగిపోయి డైరెక్ట్గా డబ్బులు అకౌంట్లో పడిపోతాయి. ఈ పీస్ ఆఫ్ మైండ్ కోసమే కదా ఎవరైనా ఒక మంచి కంపెనీని వెతుక్కునేది. పీస్ ఆఫ్ మైండ్ అనేది కేవలం సబ్సిడీ వచ్చే వరకే కాదన్నా. ఇంకెప్పటివరకు సార్? ఈరోజు ఇంటి మీద వేసుకున్న సోలార్ సిస్టమ్ 2050 వరకు పనిచేయాలి. దిస్ ఈజ్ అ 25-year క్వశ్చన్. ఒకసారి ఆ టైమ్ లైన్ విజువలైజ్ చేసుకోండి. 25 ఏళ్ళు అంటే ఇప్పుడు పుట్టిన పిల్లాడికి పెళ్ళయ్యేంత టైం. ఆ జర్నీలో ఎన్నో సవాళ్లొస్తాయి కదా. ఖచ్చితంగా వస్తాయి. నేను ప్రాక్టికల్గా అడుగుతున్నాను వినండి సార్. ఒక వ్యక్తి ఈరోజు సోలార్ వేశాడు. 11వ ఏట ఆ ఇన్వర్టర్ లైఫ్ అయిపోయి దాన్ని మార్చాల్సొస్తే ఎవర్నడగాలి? ఏదా 15వ ఏట ప్యానెల్ పర్ఫార్మెన్స్ ఏమైనా తగ్గిందేమో అని చెక్ చేయాలంటే ఎవరొచ్చి ఆ డీగ్రేడేషన్ చెక్ చేస్తారు? ఆ డీగ్రేడేషన్ చెక్ అనేది చాలా టెక్నికల్ ప్రాసెస్. ప్యానెల్ మీద మైక్రో క్రాక్స్ ఉన్నాయా, వైరింగ్లో వోల్టేజ్ డ్రాప్ అవుతోందా అనేది స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్తో మాత్రమే చూడగలం. మరి 18వ ఏట ప్యానెల్ మీద వారంటీ క్లెయిమ్ చేయాల్సి వస్తే అసలు ఆ లోకల్ వెండర్ ఈ భూమి మీద ఆ బిజినెస్లో ఉంటాడా అన్నదే నా పెద్ద ప్రశ్న. ఒక లోకల్ షాప్ వాళ్ళు ఈ ప్రశ్నలకి ఎప్పటికీ ధీమాగా సమాధానం చెప్పలేరు. వాళ్లకంత విజన్ ఉండదు. కానీ సెంట్రల్ సిస్టమ్ ఉన్న కంపెనీల దగ్గర సమాధానం చాలా క్లియర్గా ఉంటుంది. జైవిక్ విషయానికొస్తే వాళ్ళ డెడికేటెడ్ ఏఎంసీ ప్రోగ్రామ్, ఎప్పుడూ మెయింటైన్ చేసే స్పేర్ పార్ట్ సప్లై చైన్, ఇవన్నీ ఆ 25 ప్రయాణం కోసమే డిజైన్ చేయబడ్డాయి. అన్నిటికంటే పెద్ద సాక్ష్యం ఏంటంటే, మన రికార్డ్స్ చూస్తే 2010లో అంటే 14 ఏళ్ల క్రితం సోలార్ సిస్టమ్ వేయించుకున్న వాళ్లకి నేటికీ సక్సెస్ఫుల్గా సర్వీస్ అందుతోంది. అవును. ద ట్రాక్ రికార్డ్ ఇస్ ద ఎవిడెన్స్. సిస్టమ్ ఇన్స్టాల్ చేసిన మొదటి రోజు నుంచే ఆ సైట్ డేటా ట్రాక్ అవుతూ ఉంటుంది. నిజంగా సార్, ఆ 2010 నాటి సైట్స్కి నేను స్వయంగా వెళ్లాను. వాళ్ళు ఇప్పటికీ ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఇదంతా విన్నాక నాకొకటి అర్థమవుతోంది. ఏంటది? అసలు కొటేషన్స్ని ఎలా పోల్చుకోవాలి అనే దగ్గరే చాలామంది కస్టమర్లు పొరపాటు పడుతున్నారు సార్. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు కేవలం ఆ కొటేషన్ పేపర్ మొదటి పేజీలో ఉన్న ఫైనల్ అమౌంట్ చూసి అరే ఈ లోకల్ వాడు 10,000 తక్కువకిస్తున్నాడు గదా అని టెంప్ట్ అయిపోతున్నారు. ఖచ్చితంగా. ప్రైస్ కంపారిజన్ చెయ్యాలి, కానీ దాన్ని కరెక్ట్గా చెయ్యాలి. ఎలా చెయ్యాలంటారు? ఎప్పుడూ కూడా ముందు కనిపించే రేటుని బట్టి నిర్ణయం తీసుకోకూడదు. సబ్సిడీ అకౌంట్లో పడ్డాక అయ్యే అసలైన ఖర్చు అంటే నెట్ కాస్ట్ని మాత్రమే కంపేర్ చేయాలి. రైట్, నెట్ కాస్ట్ని చూడాలి. దాంతోపాటు ఇన్వర్టర్ మరియు ప్యానెల్ వారంటీ నిబంధనలేంటి, ఏఎంసీ కండిషన్స్ ఏంటి, ఆ కంపెనీ ట్రాక్ రికార్డేంటి, ఇవన్నీ పక్కపక్కన పెట్టి చూడాలి. అంటే మీరు చెప్పేది అసలు సబ్సిడీనే ఇప్పించనేని, రేపొద్దున సర్వీస్ ఇవ్వలేని లోకల్ వెండరిచ్చే ఆ తక్కువ కొటేషన్ నిజానికి ఏమాత్రం చౌక కాదు అని. అస్సలు చౌక కాదు. లాంగ్ రన్లో అదే చాలా ఖరీదైన వ్యవహారం అవుతుంది కదా సార్? అందులో ఎలాంటి సందేహం లేదన్నా. టెక్నికల్ రిస్క్, మెయింటెనెన్స్ కాస్ట్ ఇవన్నీ లెక్కేసుకుంటే ఆ 10-15 వేల తేడా అనేది అసలు లెక్కలోకి రాదు. టూ కాస్ట్ కంపారిజన్ ఎప్పుడూ కూడా ఫుల్ సబ్సిడీ ప్రాసెసింగ్ కెపాసిటీ ఉన్న ఒక ఎస్టాబ్లిష్డ్ కంపెనీకే ఫేవర్గా ఉంటుంది. అవును. నాకు మళ్ళీ ఆ పొద్దున కాల్ చేసిన కస్టమర్ పరిస్థితే గుర్తొస్తోంది సార్. రోజు కొంచెం ఎంక్వైరీ చేసి ఇలాంటి విషయాలు తెలుసుకుని సరైన నిర్ణయం తీసుకునుంటే ఈరోజు ఆ ఇన్వర్టర్ కాలిపోయి కరెంటు లేక ఎవ్వరికి కాల్ చేయాలో తెలియక ఆ ఎండలో అలా ఇబ్బంది పడేవారు కాదు కదా. చాలా సింపతి అనిపించింది నాకు. అందుకే అన్నా, మన కస్టమర్ల దగ్గర వేరే ఏ లోకల్ వెండర్ల కొటేషన్స్ ఉన్నా పర్వాలేదు, వాళ్లు ముందు ఒక సరైన నాలెడ్జ్ ఉన్న వ్యక్తితో మాట్లాడాలి. మన జైవిక్ ఛానల్ పార్ట్నర్ను పిలిపించి మాట్లాడమనండి.
మన ఛానల్ పార్ట్నర్ ఆ కొటేషన్స్ను పక్కపక్కన పెట్టి సబ్సిడీ తర్వాత అయ్యే నెట్ కాస్ట్ లెక్కలు తీసి మన ఎంఎన్ఆర్ఈ డాక్యుమెంట్స్ చూపించి మరి ప్రతి అనుమానాన్ని క్లియర్ చేస్తారు కదా. ఖచ్చితంగా సార్. వాళ్ళ దగ్గర అన్ని డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ ఉంటాయి. అవును, ప్రతిదానికి ప్రూఫ్ ఉంటుంది. నిజమే సార్. ఒక సోలార్ ప్లాంట్ కొనడమంటే కేవలం ఒక వాషింగ్ మిషనో టీవీనో కొనడం కాదు. 25 ఏళ్ల పాటు మన ఇంటి కప్పు మీదుండే ఒక చిన్న పవర్ స్టేషన్ని దత్తత తీసుకోవడం లాంటిది. చాలా కరెక్ట్గా చెప్పారు. రేపు పొద్దున్న ఏ బోర్డు మార్చేస్తాడో తెలియని వ్యక్తుల చేతిలో ఆ పవర్ స్టేషన్ భవిష్యత్తును పెడతారా, లేక డాక్యుమెంటెడ్ హిస్టరీ ఉన్న ఒక డెడికేటెడ్ పార్ట్నర్కి ఆ బాధ్యతను అప్పగిస్తారా అనేది ఎవరైనా 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇది ఇవాల్టి నిర్ణయం కాదు, 2050 వరకు వాళ్లతో ట్రావెల్ చేసే నిర్ణయం. ఖచ్చితంగా. ఆ కొటేషన్స్ అన్ని పక్కన పెట్టుకుని మన ఛానల్ పార్ట్నర్తో కూర్చుని క్లారిఫై చేసుకోవాల్సిన విషయమే ఇది.